వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనకు భగవంతుడు రోజు చెప్పడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పున్నావా అని. కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా. అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదా. అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెసలుగా చేశారంటే ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని ఇరగ్గుమ్మరు అంటావా? కాదు బంగారు తల్లి, అలా అలా అనుకుంటున్నారా? ఏంటంటే యాక్సిడెంట్ అంటమ్మా, ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక హీరో మీద ఒక గూడు కొట్టుకొని ఉంటారు కామన్గా. న్యాచురల్ చెప్పాలంటే యాక్చువల్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ హీరో మీకు బాగా నచ్చుతారు, ఏ హీరో బాగా చేస్తారని. అందరి దగ్గర అందరితోటి పని చేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం? కాబట్టి అందరూ సూపర్లే. సరే, అయితే దీన్ని ఎలా మార్చచ్చు అంటే, నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే, బాలకృష్ణ గారి పని చూశారు, చిరంజీవి గారి పని చూశారు, ప్రభాస్ గారి పని చూశారు, XYZ అందరి పనులు మీరు చూశారు. ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి? చిరంజీవి గారి నుంచి ఏం చూడాలి, బాలకృష్ణ గారి నుంచి ఏం చూడాలి, ఏం చెప్తారు? అది బెస్ట్ క్వశ్చన్ కదా, బాగా చెప్పానా? మేము క్వశ్చన్ దీనికి ఆన్సర్ కరెక్ట్ నువ్వు ఇంకొక డైరెక్షన్లో అడిగావు. అంటే యాక్చువల్ అంటే మేము ప్రతి హీరో దగ్గర కూడా ఒక పాయింట్ నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి అన్నయ్య కంపోజ్ చేస్తుంటాం, అంత వేరే మాట్లాడుతుంటాడు, ఫ్రెండ్స్ తోటి చైర్లు కూర్చొని మాట్లాడుతుంటాడు, లుక్ మొత్తం చేసే పని మీద చదువుతుంటాడు, కంపోజ్ మీదే. మనం ఆయన చూడలేదు కావాలి, అన్నయ్య ఎట్ట వచ్చింది ఎట్లా పర్లేదు కానీ అంటాడు, చక్కని చేస్తాడు. అది అంటే ఆయన ఎక్కడుండా పని మీద దృష్టితో ఫోకస్. అది మెగాస్టార్ అంటే. స్టార్ అంటే ఎందుకనంటే అసలు ఏమీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ టైంలో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తోటి వచ్చారంటే ఆయన దగ్గర ఏ క్వాలిటీస్, షో మనీ క్వాలిటీస్ లేకపోతే ఎలా వస్తారు? కరెక్ట్ 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 కరెక్ట్. బాలయ్య గారి దగ్గర ఆయన రిస్కు అంటే నేను ఎంత ఆడియన్స్కి నేను ఎంత హార్డ్ వర్క్ ఇస్తే అంత వాళ్ళని సాటిస్ఫాక్షన్ అవుతారన్న భావన ఆయనలో 24 hours ఉంటుంది. ఆయన వర్క్ ఆయన ఎంత నేను ప్రతిదానికి నేను రిస్క్ చేస్తానని అలాంటి అటెన్షన్స్ అన్ని కాపాడాలి, మేము ఇంకా ఆపాలి. అంత వర్క్ హాలిక్ ఆయన. ఈరోజు కూడా ప్రజెంట్ సరిపోయారు మీ ఇద్దరు కాంబినేషన్. మీరు వర్క్ హాలికే, వర్క్ చెయ్యాలని ఎప్పుడు అనుకుంటున్నారో ఆయన అంతే అనమాట. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక మనిషి ప్రతి మనిషి ఒక 10 మందిలోకి గుర్తింపు వచ్చారంటే ఏ క్వాలిటీస్ లేకపోతే అతను గుర్తింపు పొందలేరు. చాలా మంది వచ్చిన హీరోలు పోయిన ఉంటారు కదా, కాబట్టి ఏదో ఒక క్వాలిటీస్ ఉంటేనే జన హృదయాల్లో వాళ్ళు గూడు కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, నేర్చుకున్న అంశం ఏంటి? నచ్చిన అంశం ఏంటంటే స్పాట్లో ప్రతి మనిషిని సెట్లో వాళ్ళు తిట్టకూడదు, అరవకూడదు, అందరిలో భగవంతుడిని చూస్తాడు ఆయన, చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా. భగవంతుడిని అంత నమ్ముతారా పవన్ కళ్యాణ్ గారు? నమ్మబట్టి అట్టున్నారు, నమ్మబట్టి అట్టున్నారు అన్నమాట. బాగా చెప్పారు ఈ మాట, చాలా బాగా చెప్పారు. నమ్మనోళ్ళు చాలా మంది దూరంగా ఉండారు, ఆయన భగవంతుడు దూరంగా ఉన్నారు, నమ్మినోళ్ళు ఆయన దగ్గరగా ఉన్నారు చాలా మంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు. భగవంతుడు ఏంటంటే అమ్మా 2 రకాలు ఉన్నాయి. భగవంతుడు మనకు తెలియటం 1,00,000 మంది అయితే భగవంతుడికి ఆయనకి తెలిసిన కొంతమంది ఉన్నారు. భగవంతుడు తెలిసిన మనిషిలో ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. అసలు అరుపులు, ఈ డైలాగ్ అసలు సూపర్. పవన్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అసలు మొత్తం ఒక పేజ్ లో పెట్టి ప్రమోట్ చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా సినిమాల గురించి మనం మాట్లాడుకున్నవి. అంటే ఇంకొక పాయింట్ అండి సినిమాల గురించి, మీకు ఎప్పుడైనా బాగా దెబ్బలు తగిలాయి? దెబ్బలు తగిలే ఉంటాయి, మీరు చేసేదే స్టంట్ కొరియోగ్రఫీ. బాగా వర్క్ చేయలేనంత తగిలిన దెబ్బ, ఆ సంఘటన ఏమన్నా ఉందా? ఇంకా ఈ వర్కులు మనకు నాకు తల తగిలి తలకి దెబ్బ తగిలి ఒక 2 days కోమాలో ఉన్నాను.
2 days కోమా. నాకు తెలియదు అసలు హాస్పిటల్లో తలకి తగిలింది ఇంజరీ, తమ్ముడికి వాడికేమో కాలుకు కాలర్ బోన్ ఇరిగింది, నీ ఇది అయింది. ఇంత రిస్క్ మనకి ఎందుకు అసలు? ఇది మనం ఏదో మన ఊర్లో ఉంటే పొలం పనులు చేసుకుంటూ మేకల్ని కాసుకుంటూ ఇట్లా బతికేయచ్చు కదా, ఇంత రిస్క్ అవసరం అని ఇంట్లో వాళ్ళు ఆపలేదా మమ్మల్ని? వాళ్ళకి చెప్పలా కొన్ని అమ్మ బాబోయ్, చెప్పేవాళ్ళం కాదు. 2 రోజులు హాస్పిటల్కి వెళ్ళినా వచ్చి ఇక్కడ షూటింగ్కి వెళ్ళి చెప్పాము. ఏం తెలియదు ఏది కూడా రిస్క్ లేనిదే లైఫ్ లో రస్క్ లేదంటారా? కిక్కు లేదు, రిస్క్లోనే కిక్ ఉంది. నలుగురితో నారాయణ అనుకుంటే అక్కడే ఉంటాం. ఏదో సంథింగ్ చేయాలి. ఎవరైనా మనమేని కాదు, ఈరోజు పెద్దగా వచ్చిన వాళ్ళు, పెద్ద ఒక స్టార్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో సంథింగ్ చేసిన వాళ్ళే అనమాట. ఏదో మనకెందుకులే అనుకుంటే రాలేదు, ఏదో చూసి చేయాలి ప్రతి మనిషి కూడా. యూజువల్గా ఫైట్ మాస్టర్స్ అంటే అసలు రఫ్ ఉంటారు, ఫుల్ విలనిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది, అసలు చాలా రగ్గడుగా ఉంటారు అని ఇలా అనుకుంటూ ఉంటారు. మీరు మీ డివోషనల్ ఇన్నర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అయినా దర్బార్ సినిమా సక్సెస్ మీట్ అప్పుడు రజనీకాంత్ గారు ఇద్దరు మనుషులు కాదు, యోగులతో సమానం అని ఎక్కడో మిమ్మల్ని ప్రశంసించారు. అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్స్టాండింగ్ మీలో ఒక యోగి ఉన్నాడు అన్నది. నా పాయింట్ ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి పయనం మొదలయ్యి ఒక సక్సెస్ పీక్ పాయింట్ చూశాక తిరిగి మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చి భగవంతుడు, దేవుడు, ప్రార్థనలు, మెడిటేషను, ధ్యానం, చారిటీ, ఈ ట్రాన్సిషన్ ఎందుకు వచ్చింది మీలో? ఎలా వచ్చింది? అన్ని చూసిన తర్వాత అర్థమైంది ఇది కాదని. ఏది కాదని? పేరు, డబ్బు, అధికారం, ఇదంతా కూడా అనిత్యమని అర్థమైంది. మరి రిస్క్ చేసిందే మీరు కిక్ కోసం కదా, కిక్ అంటే ఎట్లా వచ్చింది? తెలియని అంటే మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్, అంటే మాకని కాదు అందరికి రావాలి, అదే మళ్ళీ మనంతటా మనం వద్దు అనుకోవాలి. ఎవరన్నా వద్దనుకుంటారా లక్ష్మణ్ గారు? అనుకో, డబ్బొద్దు అని ఎవరు అనుకుంటారండి? ఇప్పుడు మేము వద్దు అనుకున్నా ఆగవు. అంటే మీకు మాత్రం చెల్లుతుంది, అది అందరికి చెల్లదు. తల్లి నేననేది అంటే ఇంకోటి తల్లి, వద్దు అనుకోవటం, కావాలి అనుకోవటంలో కొన్ని జరగవు, కొన్ని ఉండే పాట ఉంది కదా, అనుకున్నవన్నీ జరగవని కొన్ని, అనుకోలేదు ఆగవ కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మంచి పని. కరెక్టే, అది ఆ స్థితికి రావాలన్నది. అలా రావాలంటే అందరూ రామ్ లక్ష్మణులు కాలేరే, అది కదా. కొన్ని విషయాల్లో ముట్టికాయలు పెడితే వస్తారు. మీరు అలా మారారా మీరు? అంటే ముట్టికాయలని కాదు కానీ మనకు జీవితాన్ని ఎప్పుడు నిరంతరం అంటే మనల్ని అన్వేషణ చేస్తున్నప్పుడు మనలో ఉండే క్వాలిటీస్ ఇట్లా అంటే అన్నిటికీ పేరుకి, ప్రతిష్టలకి, డబ్బుకి, పేరుకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎంతవరకు ఇది